హలో ఆల్, వెల్కమ్ టు ఖుషీ టేల్స్. ఈరోజు వీడియో ఏంటంటే మ్యారీయింగ్ ఏ సోల్జర్ ఈజ్ ఇట్ ఏ ప్రో ఆర్ ఏ కాన్, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. చాలామంది యూట్యూబర్స్ స్టార్ట్ చేస్తున్నారు కదండి, సోల్జర్ని పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. కొన్ని వాళ్ళు కవర్ చేయని పాయింట్స్ నేను కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే నాకేమనిపించింది అంటే, నా ఎక్స్పీరియన్సెసే కాకుండా ఇక్కడ చాలామంది ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి నేను ఎక్కడ ఏ పాయింట్ మిస్ అవుతాను అని భయం వేసి ఇలా మొత్తం రాసుకున్నాను అనమాట. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. సీరియస్లీ ఒక సోల్జర్ని పెళ్లి చేసుకోవడం అంటే అదొక పెద్ద టాస్క్ అనమాట. అంటే ఒక ఛాలెంజ్ లాగా అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వర్క్ ఆ ప్రెషర్లోనే ఉంటారండి. వాళ్ళని అర్థం చేసుకోవాలన్నా, వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలన్నా కూడా చాలా కష్టం. చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్న టాపిక్ ఏంటంటే మ్యారేజ్ విత్ ఏ సోల్జర్ ఎలా ఉంటుంది అని. మోస్ట్లీ ఈ ఫౌజ్లో ఎలా ఉంటాయి అంటే అండి, అంటే సొసైటీలో కూడా అంతే ఉంటాయి, కాకపోతే మెజారిటీ గురించి మాట్లాడుతున్నాను. లవ్ మ్యారేజెస్ ఎక్కువ ఉంటాయి, మేనరికాలు ఎక్కువ ఉంటాయి, అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఎక్కడో ఒకటి అరా అన్నట్టు ఉంటాయి అన్నమాట. ఎందుకు అంత నేను క్లియర్గా చెప్తున్నాను అంటే, ఇక్కడ నేను చూసిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఇక్కడ అనే కాదండి, ఆల్మోస్ట్ కొంచెం కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం కదండి, పలానా వాళ్ళు ఇట్లా ఇట్లా అని. సో అట్లా మాట్లాడుకున్నప్పుడు తెలిసింది ఏంటి అంటే, ఆల్మోస్ట్ అన్నీ కూడా లవ్ మ్యారేజెస్సే, మేనరికాలే. అరేంజ్డ్ మ్యారేజ్ అనేది ఎక్కడో ఒక చోట ఉంటుందంతే. ఎందుకంటే సోల్జర్ని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే ధైర్యం అందరికీ ఉండదండి. వై? బికాజ్ వాళ్ళ స్ట్రగుల్ చూసి భయపడిపోతారు అనమాట. అంటే పేరెంట్స్ ఏం చెప్తారు, అమ్మో ఆర్మీ అతనికి ఏమన్నా అయిపోతే ఏంటి పరిస్థితి, చిన్న వయసులోనే ఎలా బతకాలి, ఇట్లాంటివి మాట్లాడతారు. అందుకని అరేంజ్డ్ మ్యారేజ్ చాలా తక్కువ ఉంటాయి. సో కెరియర్ అనమాట, ఆర్మీ అతన్ని పెళ్లి చేసుకుంటే ఉమెన్ కెరియర్ ఎలా ఉంటుంది? శూన్యం, ఏం ఉండదు. ఎందుకు ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ వేరే చోట పెడతారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో ఆ వైఫ్కి ఉండాలండి. ఫస్ట్ థింగ్, నేను జోగా చెప్పాను శూన్యం అది ఇది అని, కానీ సింపుల్ ఒక మాట మాట్లాడుకుందాం. కలిసి ఉండాలి, పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరూ ఉండాలి అనుకుంటే సింపుల్గా క్వార్టర్స్లో ఫ్యామిలీ పెట్టుకుంటే హాయిగా బతికేయచ్చు. ఏ గోల ఏ బాధరబందీ లేకుండా బతికేయచ్చు. అండ్ ఇంకొకటి నేను ఏమనుకుంటున్నానంటే అండి, చదువుకున్న అమ్మాయి అయినా ఒకటే, చదువు లేని అమ్మాయి అయినా ఒకటే అండి. నేను ఎవరిని తక్కువ అని చెప్పట్లేదు. బట్ చదువుకున్న వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకోవద్దు. నేను ఆగిపోయాను, నా లైఫ్ ఇక్కడికి వచ్చింది, ఇట్లా ఉండిపోయాను. విమెన్ లైఫ్ ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళు వర్క్ ఓరియంటెడ్ అయితే కనుక మీరు బెస్ట్ వాళ్ళతో వెళ్ళిపోయి ఆన్లైన్ వర్క్ చేసుకోవడానికో, లేకపోతే ఇలా యూట్యూబ్ చేసుకోవడమో, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేసుకోవడమో, అలాంటివి చేసుకుంటే ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది, మీకంటూ ఒక ఎర్నింగ్ అనేది ఉంటుంది. సింపుల్, అంతే. విమెన్ ఎప్పుడూ కూడా ఫ్యామిలీనే చూసుకోవాలి, జాబ్ చేయకూడదని నేను చెప్పను. పైసా కంపల్సరీ ఆడదానికి ఉండాలి. ఎందుకు అంటే ఏమనకపోవచ్చు, ఎవరు ఏమనకపోవచ్చు, బట్ ఆ పాయింట్ ఆఫ్ టైం మనకు అనిపిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఆ అమ్మాయికి ఎందుకు ఇంత ఖర్చు పెట్టి, ఈ అమ్మాయికి ఎందుకు, ఆ అమ్మాయికి ఎందుకు, ఇక్కడికి ఎందుకు, అక్కడికి ఎందుకు మాట్లాడతారు. మాట్లాడకుండా ఎవరు ఉండరు. నాకనే కాదు, మీకనే కాదు, ఎవరికైనా మాట్లాడతారు. సింపుల్. అండ్ కెరియర్ వదులుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఆప్షన్స్ బెస్ట్. టీచింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళైతే సీటెడ్ చేసుకోండి. సీటెడ్ చేసుకొని ఆర్మీ స్కూల్స్లోనూ, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మీ హస్బెండ్ ఎక్కడ ఉంటే మీరు కూడా అక్కడ పోస్టింగ్ వెళ్తారు, హ్యాపీగా బతికేయచ్చు కదా. కలిసి ఉంటే ఏ ప్రాబ్లం ఉండదండి. వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బెటర్ ఎవరిని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు, మీరు ఒకళ్ళ దాంట్లోకి వెళ్ళొద్దు. సింపుల్. ఇది కెరియర్ ఆఫ్ ఏ ఉమెన్. ఇంకా బెనిఫిట్స్ అంటారా, ఏం బెనిఫిట్స్ ఉంటాయి వైఫ్కి? హస్బెండ్ తనవాడే కాబట్టి తనకంటూ ఆర్మీ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఒక డిపెండెంట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది, ఒక గ్రోసరీ కార్డ్ ప్రొవైడ్ చేస్తుంది, మెడికల్ ఫెసిలిటీస్ అనేవి ఫ్రీ ఉంటాయి. కిడ్స్కి, వైఫ్కి ఫ్రీనే ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్కి వచ్చేటప్పటికి ఒక ఎక్సెప్షన్ ఉందండి. పేరెంట్స్ కనుక ఎంప్లాయీస్ అయినా, వాళ్ళకంటూ ఏదైనా ఎర్నింగ్ ఇన్కమ్ ఉన్నా ఇప్పుడు ఇవ్వట్లేదండి డిపెండెంట్ కార్డ్స్గా. డిపెండెంట్ కార్డ్స్ అని వాళ్ళకి ఇవ్వడం మానేశారు. కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి అన్న రీజన్స్తో అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గుతుంది అన్న రీజన్తో అయినా అవ్వచ్చు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, వీళ్ళకి సిబ్లింగ్స్ ఉంటారు. ఐదరు అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, ఒక అన్న, ఒక తమ్ముడు, ఒక అక్క, ఒక చెల్లి, ఇట్లా ఎవరైనా అవ్వచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ అనేది ఎవడ పంచుకునే ఆస్తి కాదండి.
నీకు చూడాలనిపిస్తే నువ్వు చూడు, నీకు చూసినా చూడకపోయినా చూడాలనిపిస్తే చూడు, అంతే. అట్ ది సేమ్ టైం వాళ్ళ మిస్టేక్ చెప్పగలిగే ధైర్యం మనకు ఉండాలి. మీరు ఇలా చేశారు, అందుకే నా రియాక్షన్ ఇలా ఉందని చెప్పాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళని చూడాల్సిన సిచ్యువేషన్ వస్తే ఖచ్చితంగా చూడాలి. వంతులు వేసుకొనే కూడదు. నేనైతే వేసుకోను. బట్ నేను చెప్తా, నా విషయంలో ఇలా చేశారు, పలానా వాళ్ళ విషయంలో ఇలా చేశారు, ఎందుకు చేశారు అని మొహం మీద అడుగుతాను. నేను అడగకుండా అయితే నేను ఉండను. నాకేంటంటే అండి, మనసులో ఇంత కుళ్ళు దాచుకొని బయటికి నవ్వుకుంటూ యాక్టింగ్లు చేసేసి ముందు ఒకటి వెనకొట్టి నేను చెప్పలేను. నాకు రాదు, నేను నేర్చుకోలేదు అది. సో నాకు ఏదున్నా మొహం మీదే ఉంటుంది, ఏదున్నా బయటకు అనేస్తాను నేను. ఇవి కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి, కామన్. ఇంకా ఇన్లాస్ విషయం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పానండి, లేకపోతే చెప్పాల్సినంత అవసరం ఏం లేదు. సింపుల్. క్వార్టర్స్లో ఫ్యామిలీ పెట్టామనుకోండి, మనకి ఫ్రీ రేషన్ అనేది ఉంటుంది. కానీ అది మనం ఫ్రీ అనుకుంటాం చూసారా, అదే భ్రమ అనమాట. ఇక్కడ ఏంటంటే డిఫెన్స్ పర్సన్ లైన్లో ఉన్నప్పుడు తనకి గవర్నమెంట్ ఏ ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తుందో ఫ్యామిలీ పెట్టినప్పుడు ఆ పర్సన్కి సంబంధించిన రేషన్ మాత్రమే. వీక్లీ వన్స్ వెట్ రేషన్ వస్తుంది, అంటే కూరగాయలు, గుడ్లు ఇలాంటివి అనమాట. ఫ్రూట్స్, వెజిటబుల్స్. డ్రై రేషన్ మంత్లీ వన్స్ ఇస్తారు. ఏంటది? ఆటా ఇస్తారు అండ్ రేషన్ బియ్యం ఇస్తారు. ఇవి కంపల్సరీ ఇస్తారు. 18 kgs అనమాట. మన ఇష్టం, రెండు ఎలాగైనా తీసుకోవచ్చు. అంటే ఒకళ్ళు ఆటా ఎక్కువ తీసుకొని రైస్ తక్కువ తీసుకోవచ్చు, ఒకళ్ళు రైస్ ఎక్కువ తీసుకొని ఆటా తక్కువ తీసుకోవచ్చు, అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చే రేషన్. ఇంకా మనం ఉండే క్వార్టర్స్ అంటారా, ఇవి రెంట్ హెచ్ఆర్ఏ తీసుకుంటారండి. హౌజల్ రెంటల్ అలవెన్స్ అని హెచ్ఆర్ఏ ఉంటుంది, దానిలో కట్ చేసుకుంటారు. పవర్ బిల్ కూడా కట్ చేసుకుంటారు, పార్ట్ 2 చేపిస్తారు, ఆ పార్ట్ 2లో కట్ అవుతాయి. కట్ అవ్వకుండా ఏమీ ఉండవు. అంతేకాని ఆర్మీ వాడగానే మీకేంటమ్మా ఆర్మీ వాళ్ళు, మీకు రేషన్ ఫ్రీలు వస్తాయి, ఇల్లు ఫ్రీ ఉంటాయి, పవర్ బిల్లు ఫ్రీ కాదు, దాన్ని వచ్చి కట్టు తెలుస్తుంది. ఇంకోసారి ఎవడైనా మీరు ఆర్మీ ఫ్యామిలీ అనాలి, అప్పుడు చెప్తా. మా లోన్లు మీరు కడతారా? కట్టరు. మాకేమన్నా ప్రాబ్లం వస్తే మీరు ఇస్తారా? ఇవ్వరు. కానీ వచ్చి ఏమంటారు, మీకేమో ఆర్మీ ఫ్యామిలీ, వేళకి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి, నువ్వు చూసావు వచ్చి నీ మిగులుతున్నాయి. షబా, లోపల నుంచి సెల్ఫ్ తన్నుకు వస్తుంది, నేనేం చేయలేను దానికి. నెక్స్ట్, ఇక్కడ ఆర్మీలో బెనిఫిట్స్ ఉంటాయండి. వైఫ్స్కి కానీ వాళ్ళ పిల్లలకి కానీ బెనిఫిట్స్ ఉంటాయి. అవి ఏంటంటే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి కొన్ని ఉంటాయి. వీళ్ళు కూడా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అని కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. అవి వైఫ్ వెల్బీయింగ్ గురించి అవ్వనివ్వండి, లేకపోతే ఫస్ట్ సపోజ్ ఏమైనా వాళ్ళకి ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే వాళ్ళు చెప్పలేకపోతే ఈ ఆఫీసర్స్ వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళ వైఫ్సే మాకు వచ్చి మీటింగ్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. ఇలా వెల్ఫేర్ అసోసియేషన్ మీటింగ్స్ లాగా ఉంటాయి, చిన్న చిన్న మీటింగ్స్. అప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీ హస్బెండ్తో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, పలానా మేము సాల్వ్ చేస్తాం, ఇట్లా అడుగుతారు. ఇక్కడ ఏమైనా ఇష్యూస్ అయినా కానీ చూసుకోవడానికి ఆర్మీలో ఉంటారండి, ఏ ప్రాబ్లం ఉండదు. ఒక అమ్మాయి ఒక సోల్జర్ని పెళ్లి చేసుకుంటే వాళ్ళ పేరెంట్స్ దిగుళ్ళు లేకుండా గుండెల మీద చేతులు వేసుకొని పడుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉండదు. అతని ఫ్యామిలీ నుంచి వచ్చే ఇష్యూస్ పక్కన పెట్టేయండి, వాళ్ళు సెకండరీ, అసలు వాళ్ళు ఎక్కడి వరకు అక్కడ వరకే, అంతే. ఈ హస్బెండ్తో వచ్చే ప్రాబ్లమ్స్ ఏదన్నా అయినా కానీ ఆ అమ్మాయిని ఆర్మీనే ఊరుకోదు ఫస్ట్ థింగ్. సో కాబట్టి మీ అమ్మాయి సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటుంది. ఆర్మీ వాళ్ళకి కూడా అరేంజ్డ్ మ్యారేజ్ చేయండి, తప్పులేదు, పిల్లల్ని ఇవ్వండి. మరీ ఆస్తులు ఇంత కావాలి అంటే కుదరదు. మీ ఆర్మీ అబ్బాయిని పెళ్లి చేసుకోవడమే ఎక్కువ. ఉన్న తక్కువ టైం స్పెండ్ చేయరు, తక్కువ టైం ఉంటారు, లాంగ్ డిస్టెన్స్ ఉండాల్సి వచ్చింది. ఇవన్నిటిని పెట్టుకొని ఎందుకండి మీకు ఆస్తులు, ఏం చేసుకుంటారు, తింటారా? ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. కానీ ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారండి. అవి ఏంటంటే బ్యూటీషియన్ కోర్సెస్, టైలరింగ్, సూయింగ్, బేకింగ్, ఇలాంటి చిన్న కోర్సెస్ అనేవి నేర్పిస్తారండి. సర్టిఫికేట్ కోర్సెసే, ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు లాస్ట్కి. ఎందుకు అంటే ఇప్పుడు వీళ్ళు రిటైర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత శాలరీ తగ్గిపోతుంది కదండి, మళ్ళీ వీళ్ళు బయటకు వెళ్ళి వేరే జాబ్స్లో సెటిల్ అయ్యి జాబ్స్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చెప్పలేం. అందుకని చెప్పి వైఫ్ కూడా సపోర్టివ్గా ఉండాలి. కాబట్టి దట్టు ఇక్కడ వాళ్ళు సింగిల్గా ఉండి వాళ్ళు దేనికి స్ట్రగుల్ అవ్వకూడదు, కాబట్టి ఇదన్నమాట. నెక్స్ట్, వీకెండ్ మూవీస్కి వెళ్ళొచ్చండి. మాకు మూవీస్కి ఫ్రీ పాస్ ఉంటుంది, దానికి కూడా ఎంతో పే చేస్తారు వీళ్ళు. ఫారిన్లో కొన్ని డాలర్స్ పే చేస్తే ఇట్లాగా మంత్లో రిలీజ్ అయిన మూవీస్కి వెళ్ళడమో లేదా ఇయర్లో రిలీజ్ అయిన మూవీస్కి వెళ్ళడం ఏదో ఉంటుంది కదా, కొంచెం సిమిలర్గా అలాగే ఇక్కడ కూడా కొంత అమౌంట్ అయితే పే చేస్తారు. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ మీద డిపెండెంట్స్ కింద మన నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ ఎవరివైతే ఉంటాయి వాళ్ళని తీసుకొని మనం మూవీకి వెళ్ళొచ్చు. ఎవ్రీ వీకెండ్స్ ఉంటాయి వెళ్ళడానికి.
నెక్స్ట్ థింగ్ ఇంకోటి యూనిట్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఎక్కడికైనా వెకేషన్స్ లాగా చిన్న చిన్న పిక్నిక్స్కి దగ్గరున్న టూరిస్ట్ స్పాట్స్కి తీసుకెళ్తూ ఉంటారనమాట. దానికి డబ్బులు మనం వేసుకోవాలి, ఎవరే మనకి ఫ్రీగా ఇవ్వరు, బట్ సరదాగా అందరితో వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ ఫ్యామిలీ లైఫ్ నేను క్లియర్గా మెన్షన్ చేస్తానండి, మీరేమనుకోవద్దు. అంటే ఇలా చెప్తుంది ఏంటి ఈ అమ్మాయి అని. నాకనే కాదండి, ప్రతి సోల్జర్ వైఫ్ ఇది ఫేస్ చేసేది. టైం అనేది వాళ్ళు మనతో ఎక్కువ స్పెండ్ చేయరండి. ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళు నిద్రపోవడానికే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆ అలసట వల్ల, ఆ స్ట్రెస్ వల్ల ఎక్కువ టైం దొరికితే నిద్రపోవాలి అనే చూస్తారు. ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారు. వైఫ్ పక్కన ఉన్నా కూడా చాలామంది తక్కువే మాట్లాడతారు. అలా ఉండొద్దు అని చెప్పినా కానీ వాళ్ళకి ఒంటరిగా ఉండి ఇప్పుడు 18 ఏళ్ళు అప్పుడు ఉద్యోగం వస్తుందండి. 17 సంవత్సరాలు 6 నెలలకి 18 ఏళ్ళకి కొంతమందికి 21 సంవత్సరాలకి అలా వస్తుంది జాబ్. వాళ్ళకి ఎలా ఉంటుంది? అప్పటి నుంచి ఒక 25 ఇయర్స్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఒక్కళ్ళుగానే ఉంటారు కదా యూనిట్లో. ఫ్రెండ్స్తో ఎంతసేపు కొంచెం మాట్లాడుకున్నా కానీ, కొంచెం ఈవినింగ్ టైం గేమ్స్ ఆడుకున్నా, ఎట్లా అన్నా చేసినా కానీ వాళ్ళకి ఆ ఒంటరితనం ఉంటుంది. సో వాళ్ళకి అది అలవాటైపోయి ఉంటుంది. ఒక పార్ట్నర్ వచ్చిన తర్వాత వాళ్ళు త్వరగా అడాప్ట్ అవుతారా అంటే అవ్వలేరండి. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 2 కంప్లీట్ అయిపోయింది, 3 వస్తుంది ఈ జూన్కి, కానీ జూలైకి. కానీ వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ ఒంటరితనం అనేది వాళ్ళు క్యారీ చేస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి భయం ఉంటుందేమో, ఎక్కువ అటాచ్ అయిపోతే ఎక్కువ డిటాచ్ అవ్వాల్సిన టైమ్స్ వస్తాయి అనుకుంటారో మరి ఏమో, వాళ్ళు అలా ఉంటారు. లేదా వాళ్ళకంటూ వాళ్ళు టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ సెల్ఫ్ టైం అయి ఉండొచ్చు కూడా, అది మనం చెప్పలేము. నెక్స్ట్ వాళ్ళు లవ్ చేసినంత అయితే ఎవరు లవ్ చేయరండి, అది అందరికీ తెలిసిన విషయమే. లవ్ చేస్తే సరిపోదు, యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ టు యువర్ వైఫ్ ఆల్సో. మీ వైఫ్కి మీరు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. తనని ఎవరైనా ఏదన్నా ఒక మాట అంటే మీరు ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలి, వెదర్ రైట్ ఆర్ రాంగ్. నిన్ను నమ్ముకొని వచ్చింది కాబట్టి నువ్వే మాట్లాడాలి, ఎవడొచ్చి మాట్లాడు. నువ్వు మాట్లాడలేదనుకో ఏమవుతుంది అనమాట. ఆర్మీ వాళ్ళని పెళ్లి చేసుకునే అమ్మాయిలకి నోర్లు చాలా ఎక్కువ ఉంటాయి బేసిక్గా. ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో మాత్రమే చాలా సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు. నోర్లు ఎక్కువే, ఎందుకంటే వీళ్ళని భరించాలంటే ఆ మాత్రం నోరు మెయింటైన్ చేయకపోతే చాలా కష్టం. నెక్స్ట్ మనకి ఇంకా ఫ్రీ టైం దొరికిందంటే ఫ్యామిలీతో దగ్గరలో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తుంటాం అనమాట. అందరూ ఏమనుకుంటారా, వీళ్ళకేం ఆర్మీ వాళ్ళు టూర్లు తిరిగేస్తున్నారు అద్ది ఇద్ది అనుకుంటారు. కాదు, మహా అయితే దగ్గరున్న ప్లేసెస్కి వెళ్ళడానికి ఎంత, ఒక 1000-2000 ఖర్చు అవుతాయి. అదే ఆంధ్ర నుంచి వచ్చి తిరగాలో లేదా తెలంగాణ నుంచి వచ్చి తిరగాలో అంటే ఎంత ఖర్చులు అవుతాయి, మీరు అది కూడా ఆలోచించుకోవాలి. చాలా వరకు కంజూస్ ఉంటారు ఆర్మీ వాళ్ళలో, డబ్బులు తొందరగా ఖర్చు పెట్టరు. ఎందుకంటే వాళ్ళకి మీకులో ఎప్పుడో భూమి పుట్టక ముందు ఉద్యోగం వస్తుంది, దాని మీద డిపెండ్ అయ్యి చాలామంది ఉంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇవ్వలేరేమో కానివ్వండి, పెళ్ళికి ముందు అయితే ఇస్తారు. కాబట్టి వీళ్ళ దగ్గర అంటూ సేవింగ్స్ జీరో, చాలా వరకు జీరోనే. ఎవరో అలా ఒక మహానుభావులు ఉన్నారనుకుని నా పెళ్ళాం పిల్లలకి ఏం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు సేవ్ చేసుకుంటారు. మా ఇంట్లో లాంటి వాళ్ళు అయితే లోన్లు పెట్టి అన్నీ కొనుక్కుంటారండి. పెళ్ళయ్యాక ఆ లోన్లు కట్టుకుంటాం, చేసేదేం లేదు. తర్వాత ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్గానే ఉంటుందండి. చిన్న క్లాష్ వచ్చినప్పుడు, చిన్న గొడవ అయినప్పుడు నువ్వు అట్లా అని అరుచుకున్నా గుర్తుపెట్టుకోండి, అలా అరుచుకున్న వాళ్ళు ఎవరు విడిపోరు. ఎవరైనా విడగొట్టడానికి వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయకండి, టైం వేస్ట్, బొక్క ఏం ఉండదు అక్కడ. సారీ ఫర్ దట్ వర్డ్. కానీ ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళు విడిపోరు, మీరు విరగొట్టద్దు. సింపుల్ లాజిక్. నెక్స్ట్ కిడ్స్కి మాత్రం ఇక్కడ మంచి ఎన్విరాన్మెంట్లో పెరుగుతారు, అది మాత్రం హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. ఏ కష్టమైన మర్చిపోయే విషయం ఏంటంటే మన కిడ్స్కి చుట్టూతో సోషలైజేషన్ బాగుంటుంది. నెక్స్ట్ లాంగ్వేజెస్ మీద క్యాపబిలిటీ వస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు 2-3 లాంగ్వేజ్లు మాట్లాడతారు ఇక్కడ వీళ్ళు పిల్లలతో పెరగడం వల్ల, వేరే ఏరియాస్ ట్రావెల్ అవ్వడం వల్ల వీళ్ళకి ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. మనకి గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పాప ఉండింది, మా పాపని మేము స్కూల్లో జాయిన్ చేసామనుకోండి, ఎల్కేజీ తర్వాత నుంచే మనకి ఫీజు వస్తుంది. మనం రిసిప్ట్స్ కనుక పెట్టామనుకోండి రిఫండ్ వస్తాయి మనకి. ఎంత అమౌంట్ అనేది నాకు క్లారిటీ లేదు, నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అంటే ఒక ఏరియాలో ఒకలాగా వస్తుందో లేకపోతే పిల్లల స్టాండర్డ్స్ని బట్టి మారుతుందో నాకు తెలీదు. సో నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, నెక్స్ట్ టైం ఎప్పుడైనా. సో అదొకటి. నెక్స్ట్ కిడ్స్కి ప్లే ఏరియాస్ బాగుంటాయి. అట్ ది సేమ్ టైం ఉండే క్వార్టర్స్ ఎలా ఉంటాయి అంటే అడవుల్లోనో ఎక్కడో విసిరేసిన ప్లేసుల్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి చుట్టూతో యానిమల్స్ తిరుగుతుంటాయి. యానిమల్స్ అంటే మరీ హార్మ్ఫుల్ ఏం కాదులేండి, జస్ట్ పీకాక్స్ లాంటివి, చిన్న చిన్న ర్యాబిట్స్,
అప్పుడప్పుడు ఫాక్సులు కనిపిస్తాయి. మా ఆయనకైతే 2 సార్లు కనిపించింది అంట ఫాక్సెస్ ఇక్కడ. నాకైతే ఎప్పుడు కనిపించలేదు. కౌస్ అయితే లెక్కలేనన్ని ఉంటాయండి మా దగ్గర. డాగ్స్, కౌస్, క్యాట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. వీటితో పాటు మనకి వర్షాలు వస్తే పార్టీకి వెళ్తాం కదా, దానిలోకి పాములు వస్తాయి కామన్. ఇది ఆర్మీ వాళ్ళందరికీ తెలుసు. నేను ఇంత ఫన్గా చెప్తున్నాను కానీ అప్పుడు భయం వేస్తుంది, తర్వాత తలుచుకుంటే నవ్వు వస్తుంది. ఎక్కడైనా అంటే ఫారెస్ట్కి కానీ ఇలా చెట్లు ఉన్న చోట జరిగేది. బట్ మాకేంటంటే వీటిల్లోనే ఫన్ ఎత్తుక్కోవడం అలవాటైపోయింది. సింపుల్. పాములు వస్తాయి, కనిపిస్తాయి, ఎదురుగా తిరుగుతుంటాయి. ఇంకా మనం ఏం చేయలేం. మా ఇంట్లో లాంటి వాళ్ళు అయితే అసలు చంపరు అనమాట, దాచిపెడతారు వాటిని. అవసరమైతే ఎక్కడైనా పో అటుపో ఇటుపో అనేది దాచిపెట్టే రకం అనమాట. కానీ చాలా పెద్ద పెద్ద పాములు కనిపిస్తాయి. మనకి వాష్రూమ్స్లో వచ్చేటప్పటికే ఎర్త్వార్మ్స్, లీచెస్ ఇవి కామన్ అండి, వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం తెలుసుకోవాలి? మనం ఉన్న సాయిల్ చాలా మంచిది, అది తెలుసుకోవాలి. వీలైతే 4 మొక్కలు వేసుకోండి, మీ పిల్లల హెల్త్ బాగుంటుంది. సాయిల్ కొన్ని చోట్ల చూస్తే రాళ్ళు రప్పలు ఉంటాయి. మోస్ట్లీ ఆర్మీ వాళ్ళు ఉండే చోట అన్ని రాళ్ళు రప్పలే ఉంటాయి. అలాంటివి మాత్రమే ఇస్తారనమాట. సో అట్లాంటి వాటిల్లో జాగ్రత్తగానే ఉండాలి. తేళ్ళు, మండ్రగబ్బలు కూడా తిరుగుతుంటాయి, చూసుకొని నడుచుకోవడం, ఏం చేయలేం. కాళ్ళజెర్లు వస్తాయి ఇంట్లోకి. వర్షాలు పడినాయి అంటే మనకి మెయిన్ ఏవో వస్తాయి? కాళ్ళజెర్లు, లీచెస్, ఎర్త్వార్మ్స్, ఎక్కడ లేనని బుడ్డి బీటిల్స్, ఇవన్నీ వస్తాయేమో. స్నేల్స్, వాష్రూమ్ నిండా స్నేల్సే కనిపిస్తాయి. ఆఖరికి కిచెన్లో కూడా పైన స్నేల్స్ వేలాడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. కాబట్టి ఇవన్నీ కూడా ఛాలెంజెస్. కొంతమందికి భయం వేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా భయపడతారు. ఇవన్నీ జరిగేటివే. సో మీరు అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా స్ట్రగుల్స్ ఇన్ ద ఫ్యామిలీ అంటారా, బేసిక్గా 2-3 ఉన్న చోట గొడవలు వస్తాయి, కామన్ అది. కానీ ఆ గొడవలు వచ్చిన చోటల్లో ఎవరు టార్గెట్ అవుతారు? ఎప్పుడో ఒకసారి ఊరి నుంచి వస్తుంది, అదే టార్గెట్ అయింది అనమాట. అదే సోల్జర్ వైఫ్. బ్యాక్ బిచ్చింగ్ ఉంటుంది, జెలస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దట్టు ఫ్యామిలీలో మనకి హస్బెండ్తో తక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల, మనం ముందు తెలిసినా కానీ హస్బెండ్కి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీతో ఉండడం, పుట్టి పెరగడం వల్ల మనం చెప్పేది త్వరగా రిజిస్టర్ అవ్వదు. రిజిస్టర్ చేసుకునే ఛాన్స్ కూడా రాదన్నమాట. మేబీ కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు, వాళ్ళకి చెప్పలేకపోవచ్చు, మనకి చెప్పలేకపోవచ్చు. బాగా వచ్చిన తర్వాత, బాగా నలిగిన తర్వాత నేను అర్థం చేసుకున్న విషయం ఇదనమాట. అందుకనే చాలా జాగ్రత్తగా మూవ్ అవుదాం అనుకుంటున్నాను ఇప్పుడు. నెక్స్ట్ చెప్పాను కదా, క్వార్టర్స్ కూడా మనకి ఇక్కడ స్ట్రగుల్ అయ్యే దానిలో ఒక పాయింటేనండి. మనకి ఇక్కడ ఉండే చిరాకులతోనే మనం వస్తుంటే మళ్ళీ ఇంటి దగ్గర నుంచి వచ్చే కొత్త చిరాకులు కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం మాట్లాడదాం? ఇన్లాస్ గురించి మాట్లాడదాం. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ నుంచి డబ్బులు దాచుకొని ఆ అలవాటు ఉండదన్నమాట. ఫ్యామిలీకి పెట్టేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఉద్యోగం వస్తే ఎవరికి ఫస్ట్ వస్తే వాళ్ళే కదండి. ఇంట్లో అయినా ఎవరు ఫస్ట్ సంపాదిస్తే వాళ్ళే కుటుంబాన్ని చూస్తారు. దానికి మనమేం మాట్లాడాం? ఎక్కడ మాట్లాడతాము? సింపుల్గా హస్బెండ్ది కష్టాన్ని గుర్తించరు, మన ముందు గుర్తించరు, వాళ్ళ ముందు గుర్తిస్తారు బాగానే. మన దాకా వచ్చేటప్పటికి చాలా చీప్గా తీసి పడేస్తారు. అది ఏ భార్య తట్టుకోలేదండి. మాలాగా లవ్ చేసుకొని ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని చిన్న విషయాల దగ్గర హస్బెండ్ దగ్గర ఒకలాగా ఉండి మన దగ్గర ఒకలాగా ఉంటే మనం అది తీసుకెళ్ళి హస్బెండ్ దగ్గర మాట్లాడి చాలా ఇష్యూస్ వచ్చి మనకే ఇన్సెక్యూరిటీస్ డెవలప్ అవుతాయి. ఇది చాలామందికి జరిగేదే, బట్ ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా అత్తమామల పర్ఫార్మెన్స్లు కొంతమంది ఉంటాయండి, ముందు ఒకలాగా వెనకొకలాగా. అరే మీ ఆవిడకి ఏం కావాలరా కనుక్కోరా అని మొగుడికి కాల్ చేస్తారు. నీకేం కావాలమ్మా, నీకేం కావాలని దీనికి చేస్తే అది ఎలా అనుకునేది, వీళ్ళు నా పేరెంట్స్ లాంటి వాళ్ళు కదా అనుకొని దీనికి మర్యాద ఎక్కువ స్టార్ట్ అవుతుంది. బేసిక్గా వీళ్ళు అలా అనుకోరు కాబట్టి కోడలు అనుకునే ఛాన్స్ ఉన్న కోడలు కూడా అనుకోదు. అమ్మో వద్దు, మనం మంచిగా చూసినా మనకి మంచి రాదు అని అనుకుంటారు ఎవరైనా అంతే. హస్బెండ్ ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాడు అనుకోండి, అత్త ఏం చేస్తుంది, ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి అనేది. మళ్ళీ హస్బెండ్ రాగానే ఇంకా ఫోన్లు ఉండవు. అప్పుడు ఏమనుకోవాలి, కోడలు ముందు నటిస్తుందా ఇప్పుడు నటిస్తుందా తెలియదు. ఇట్లాంటివి జరుగుతాయి. కాబట్టి ఎవరితో మీరు హెల్తీ బాండ్ మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర మీరు క్లారిటీగా ఉండండి. ఫోన్స్ ఉండకపోనివ్వండి, ఏదన్నా మీరు ఓపెన్గానే మాట్లాడండి. నెక్స్ట్ థింగ్, ఇంకా కొంతమంది ఉంటారండి, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూడరు అనమాట. ఎందుకు చూస్తారు, వాళ్ళకేం అవసరం, వాళ్ళకి నచ్చితే చూస్తారు అంటారు హస్బెండ్స్ కూడా. అప్పుడు మీరు మీ హస్బెండ్కి ఒకటే మాట చెప్పండి,
నచ్చి చూసేటట్టు అయితే నాకు నచ్చితేనే తర్వాత వాళ్ళని నేను చూస్తాను. లేదు అంటే నువ్వు నన్ను అడిగే ప్రసక్తే లేదు అని చెప్పేయాలి, క్లియర్ కట్. అలా ఉండే వాళ్ళకి అలాగే ఉండాలి, అంతే. ఇప్పుడు నీ పేరెంట్స్ నీ దగ్గర నువ్వు అలా మాట్లాడుతున్నావు, మరి నీ కడుపును పుట్టిన పిల్లల దగ్గర కూడా నువ్వు మాట్లాడగలగాలి కదా. ఇవి సోల్జర్స్ మాట్లాడలేరు కాబట్టి వచ్చిన కోడలే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంకా సొసైటీ గురించి వద్దాం. ఈ సొసైటీ ఆర్మీ అనగానే ఒక హైప్ ఇస్తుంది. ఎలాగా యుద్ధాలు వచ్చినప్పుడు, ఏమన్నా స్ట్రైకులు జరిగినప్పుడు, సర్జికల్ స్ట్రైక్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి ఏమన్నా రిటాలియేట్ చేసినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, ఇట్లాంటప్పుడు మాత్రం ఆర్మీ కావాలి, ఆర్మీ వాళ్ళు గ్రేట్, అది ఇది అంటారు. మొన్న మురళీ నాయక్ గారు చనిపోయారు కదండి, అప్పుడు అసలు ఆర్మీ వెహికల్స్ అని కానీ ఎలా వీడియోలు ఎలా ఫోటోలు తీసి పెట్టారో యూట్యూబ్ అంతా వాయించేశారు. అతన్ని ఖననం చేసిన తర్వాత ఆర్మీ వాళ్ళు వెళ్ళే వరకు మీరు ఎవరైనా ఉన్నారా? ఉండరు, ఎవరు కనిపించరు, ఖాళీగా ఉసూరు అనుకుంటా వెళ్ళాలి వాళ్ళు. అరే ఇప్పటి వరకు జరిగింది నిజమేనా అని వాళ్ళు ఊహించుకోవాలి, వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళు ఇమేజ్ చేసుకొని అది కోడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది సొసైటీ. ఇంకా నేను కావాలని ఒక డిపార్ట్మెంట్ని అంటున్నానని కాదండి, మనకి ఇప్పుడు ఏదైనా అవసరం వచ్చింది, సపోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం మనం, పోలీసులు ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? లీవ్లో వచ్చాడు వీడికేంటి మనం రెస్పెక్ట్ ఇచ్చేది, అలాగే ఉంటారు. మన పని సాగనివ్వరు, ఎందుకంటే వాళ్ళ పవర్ వాళ్ళు చూపిస్తారు అక్కడ. వీళ్ళనే కాదండి, ఎవరైనా అంతే, ఇంట్లో వాళ్ళైనా అంతే, ముందొకలా వెనకొకలా ఉంటారు చాలా వరకు, ఎక్కడో కొంతమంది తప్పితే. నేను అందరినీ పాయింట్అవుట్ చేయట్లేదండి, చేసుకుంటే ఇలా ఉంటారని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడతాం, ఇంకేం లేవు ప్రస్తుతానికైతే ఏం గుర్తు రావట్లేదు. నేను ఏమైనా మిస్ చేస్తే మీరు నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.